అంటే ఎప్పుడైనా మీరు మీ గురు పరంపరకు సంబంధించి మొట్టమొదటి గురువు ఎవరున్నారో వారిని నేను సూక్ష్మ రూపంలోనే సరే వెళ్ళి కలవాలి అలా అనిపించి కలిసేయడం సందర్భం ఏమైనా ఉందమ్మా? వాళ్ళకి అంటే గురువులను ప్రతిరోజు తలుచుకుంటాను, గురు పరంపరను తలుచుకొని ధ్యానంలోకి వెళ్తాను కనుక వాళ్ళందరి దర్శనాలు జరిగినాయి నాకు. స్వామి గంగాధర తీర్థ గురువు గారు ఒక గురు పౌర్ణమి ఇంకొక 10-15 రోజులు ఉందనగా కరోనా సమయంలో గురు పౌర్ణమి వచ్చింది. ఆ టైంలో నేను రాత్రి 10:30 నుండి 12:30కి హాల్లో లైట్ బంద్ చేసి గురువుల ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేసేదాన్ని. చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఒక కాషాయం లాగా అంటే సన్యాసి ఒకటే గోచిలాగా ఉంది గురువుగారికి, వైట్ కాంతి, ఒక వైట్ కాంతితో ఉన్నారు. సిక్క ఉంది అంటే తన వెంట్రుకలు ముడిపెడి ఉన్నాయి. తను ఒక కమండలం పట్టుకొని వచ్చి కళ్ళ ముందు నిలబడ్డారు. రాత్రి 12:30 అవుతుంది, ఇంకా ధ్యానంలోకి లేవలే, చైర్లో కూర్చొని అలా ఉన్నాను. ఆ కమండలంలోకి నీళ్లు తీసి నేను చూస్తుండగానే ముఖం పైన చల్లగానే కళ్ళు తెరిచేసరికి ఆయన లేకపోయేసరికి అరే ఎవరినే అని అనుకున్నా. చూసేసరికి ముక్కు పైన నీళ్లు, నుదుటి పైన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తూడ్చుకున్నాను. అంటే నిజమే గురువుగారు వచ్చారు. ఎవరు? గంగాధర తీర్థ గురువుగారు అని తెలిసిపోయింది. గంగాధర గురువుగారు నాకు వాటర్ చల్లి వెళ్ళారు. లే అన్నట్టుగా ఏదో సంథింగ్ తన ఒక మెసేజ్. ఆయన అలా చల్లిన 13 రోజులకే నాకు దీక్షాధికారం ఇచ్చారు గురువుగారు. అని మిమ్మల్ని శుద్ధి చేసి వెళ్ళినట్టుగా ఇంకా పూర్తి స్థాయిలో బ్లెస్సింగ్స్. అలా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. సహజానంద గురువు గారితో ఉన్నాయి, గంగాధర తీర్థ గురువు గారితో ఉన్నాయి. శ్రీనివాస్ గురూజీ గారు కనెక్ట్ చేశారు వాళ్ళకి. అలా స్వప్నంలో, అంటే దాన్ని స్వప్నం అని అనను, అంటే స్వప్నంలో కూడా ఎరుక ఉంటుంది నాకు. ఇది వరకు కళ అంటే కళ, లేవగానే మర్చిపోవడమో సంథింగ్ జరిగేది. ఇప్పుడు నాకు నైట్ నిద్రావస్థ కూడా ధ్యానమే. అలా ప్రతిదీ దగ్గరుండి చూస్తుంటాను. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం వేరుంటుంది, మళ్ళీ సూక్ష్మ శరీరానికి ఆత్మ కూడా తోడవడం. అంటే కళ్ళతో చూస్తాము, వింటాము, స్పర్శిస్తాము. అంటే ప్రతి మనిషి కొన్ని కర్మలను తీసుకుని జన్మ తీసుకుంటాడు. తనకి కర్మలు ఉంటాయి, తీసుకుని వస్తాడు. అలాగే చేసిన కర్మలు కూడా ఉంటాయి. అవి దుష్కర్మలు కావచ్చు, మంచి కర్మలు కావచ్చు. కానీ దుష్కర్మల వల్ల ప్రభావంతోనే వాళ్ళు రకరకాల బాధలన్నీ పడుతుంటారు. అంటే వారంతటా వారు తీసుకుని వచ్చినటువంటి కర్మలని మనం తొలగించడం అనేది ఎంతవరకు కరెక్టో, అది చేయడం వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా కర్మలు ప్రక్షాళన చేసేటువంటి యంత్రము, తంత్రము ఏమైనా ఉన్నాయంటే బయట ఏవి లేవు. అలాంటివి ఉన్నాయంటే కొన్ని కోట్లు పెట్టి నా కర్మలు ప్రక్షాళన చేయండి అని ఆ యంత్రానికి పోయి అడిగేవాళ్ళు. కానీ అలాంటి యంత్రము, తంత్రము ఏది బయట లేదు, నీ లోపల అంతర్గతంగానే ఉంది. కేవలం కుండలిని శక్తి జాగృతమైతే మీ కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది. అవి ప్రారబ్ధ కర్మలు కావచ్చు, సంచిత కర్మలు కావచ్చు, చేసే కర్మలు కావచ్చు, ఆగామి కావచ్చు, ఏవైనా సరే అండి. ఆ పేర్లు ఏవైనా ఉండనివ్వండి. మనం చేసే కర్మలు మంచులా కరిగిపోవాలి. ఈ సాధన తీసుకున్న తర్వాత, కుండలిని నీ లోపల శక్తి జాగృతమైన తర్వాత చేసే కర్మలు మంచులా కరిగిపోవాలి. గత జన్మ తాలూకు కూడా ప్రక్షాళన జరగాలి. అప్పుడే ఇంకో జన్మ కూడా ఉండొచ్చు. లేదని చెప్పడానికి లేదు, అందరికీ లేదని అనడానికి లేదు, ఇది ఆఖరి జన్మ అని చెప్పడానికి లేదు. ఉన్నంత వరకు ప్రస్తుతం చూడాలంతే. భవిష్యత్తుతో సంబంధం లేదు, గతంతో సంబంధం లేదు. ప్రజెంట్లో ఉండండి, వర్తమానంలో. నువ్వే భగవంతుడివి. ఇంకా కర్మలు ఎక్కడ ఉంటాయి? ఇంకా మనం ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండాలంటేనే ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టాలి. అంటే కుండలిని జాగృతం అయిన తర్వాత వచ్చే వెలువడే శక్తి ఇది ఏదేంటంటే విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతా మన కుండలిని ఉంటుందని చెప్తారు కదమ్మా. మరి ఈ శక్తిని తట్టుకునే శరీరాలు ఉన్నాయంటారా? ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కుండలిని శక్తి జాగృతమైన తర్వాత మన శరీరంలో ఉంది కదా, తట్టుకునే శక్తి ఉంటేనే భగవంతుడు విశ్వాన్ని సృష్టించగా మిగిలిన శక్తిని మనిషికి మూలాధారంలో పెట్టిండు. చూడండి, అద్భుతంగా చంకన బిడ్డను పెట్టుకొని ఊరంతా తిరిగి ఎక్కడుంది నా బిడ్డ అంటే ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడు ఎక్కడ అని వెతుకుతూ ఉంటున్నాము. అసలైన భగవంతుడు కుండలిని రూపంలో ఆత్మశక్తి అంటాము, కాస్మిక్ ఎనర్జీ అంటాము. బయట ఉన్నది కూడా అదే. బయట ఉన్న శక్తికి లోపల ఉన్న శక్తి రెండు ఒకటే. ఈ శక్తి ఉంటేనే నువ్వు ఉంటేనే ఈ శరీరంతో అన్నీ చూస్తున్నావు. ఈ శక్తి లేకపోతే నువ్వు కూడా లేవు. ఈ కుండలిని జాగృతం అయినప్పుడు మరి వాళ్ళు యొక్క భౌతిక జీవనానికి, ప్రాపంచిక జీవితంలో కానీ అంటే వీళ్ళు ఒక్కొక్కసారి
పూర్తిగా ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయని చెప్తుంటారు కదా. మరి అది ఎలా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మళ్ళీ ఆ శక్తి పైకి కిందికి ఆడుతూ ఉండాలా, లేకపోతే ఒక చోట నిలకడగా ఉంటుంది? అలా ఏముండదు. అయితే మేము కుండలిని జాగృతం చేసినప్పుడు సెట్ చక్రాలు అంటే జాగృతం అయినప్పుడు సహస్రారంలో ఉంటుంది శక్తి ఈ 3 రోజుల దీక్షలో. తర్వాత మీ యొక్క కర్మానుసారంగానే వెళ్తూ ఉంటారు వాళ్ళు. వారి యొక్క కర్మానుసారంగానే వాళ్ళకు సాధన చేయాలనిపిస్తుంటుంది. ఎక్కడ పడితే అక్కడ సాధన చేయాలని అనిపించదు. దీక్ష పొందిన వాళ్ళంతా, కుండలిని జాగృతమైన వాళ్ళంతా కూడా ఇదే వేలో నడవాలన్న రూల్ లేదు. వారి కర్మను బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకొకటి, మనము సాధన అనేది ఎక్కడ పడితే అక్కడ చేయొద్దని చెప్తాం. మనకు కంఫర్ట్గా ఉండేటట్టుగా ఇంట్లో చేసుకోండి. మీరు పోయిన ప్లేస్ దగ్గర మంచిగా కంఫర్ట్గా ఉంటే చేయండి. 1 గంట నుండి 3 గంటల వరకు మంత్రోచ్చారణ మాత్రం నిరంతరం చేయండి. మన ప్రతి పనికి తోడవుతుంది అన్నట్టు శక్తి. మన మంత్రం చదవడం వల్ల మన పంచేంద్రియాలతో పంచకర్మేంద్రియాలతో ఇవి తోడవుతూ ఉంటాయి శక్తి అలా అన్నట్టు. కానీ ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. అంత ఈజీగా సమాధి అవస్థకు ఈ రోజులలో ఎవరు అంత పోయేవాళ్ళు తక్కువ. అంటే ఏమో ఇప్పుడు కుండలిని జాగృతి మన ప్రమేయం లేకుండా కూడా జరిగే అవకాశం లేదండి? ఎస్, జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో నేను సాధన చేయలేని పరిస్థితి ఉన్నా తన పని తను చేస్తుంది. అంటే ఎలా చేసింది? ఇక్కడ నేను పూర్తిగా సరెండర్ అయిపోయినా ఆ శక్తికి, నా గురువులకి సరెండర్ అయిపోయినా నేను. ఇంకా నాకు ఆ శక్తి ఆ క్రియలు జరుగుతుంటే కొన్నిసార్లు టైంకు మనం గబుక్కున్న గురువు గారికి ఫోన్ చేయలేము, ఆ సాధన నుండి గబుక్కున లేవలేము. అలాంటి సిచ్యువేషన్లో శరణాగతి అనేది వచ్చింది నాకు. అంటే ఎలా అంటే లోపల ఈ శక్తి జాగృతమైన తర్వాత సాధన చేస్తుంటే మనకి శక్తి ప్రవాహం అనేది ఇలా జరిగి ఈ తల మీద పాముల్లాగా శబ్దాలు, బుసలు కొడుతుండే, చెవులలో శబ్దాలు వినబడేది. చాలాసార్లు అట్లా ఒక వారం 10 రోజులు పట్టింది నాకు ధ్యానంలో కూర్చోవడానికి, ఈ పాములు ఎక్కడికైనా వస్తున్నాయి అనేసి. కానీ నా లోపల ఎడా పింగళ నాడులు శుద్ధి అవుతున్నాయి, సుష్మన నాడి శుద్ధి అవుతుంది, నాడి మొత్తం శుద్ధి అవుతుంది అనే సంగతి తర్వాత తెలిసింది. చాలా భయపడ్డాను నేను. కానీ భయపడొద్దు. కుండలిని అనేది ఆ శక్తి అంతే, దానికి ఆ సర్పాకారం అని ఇచ్చింది కనుక ఇది ఒక పాము అనే ఒక భయం తప్పించి ఏ భయం లేదు. పాము అన్నంతసేపు భయభ్రాంతులకే లోనైనా. తర్వాత నాకు కొద్దిగా ఈ శక్తి గురించి కొంచెం లోపల కనెక్ట్ అయిన కొద్దీ శరీరం అంతా తిరుగుతుంది. ప్రతి అణువు తిరిగి జాగృతం చేస్తుంది, ప్రతి కర్మ ప్రక్షాళన చేస్తుంది, నాడీ శుద్ధి జరుగుతుంది. మనం బయట నుండి దేని ద్వారా ప్రయత్నాలు చేసినా కానీ లోపల దానంతట అదే జరుగుతూ ఉంది. ఇంకా నేను కేవలం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం, ఏం చేసినా కానీ. ఇప్పుడు మీరు దీక్ష ఇచ్చినటువంటి శిష్యులు వీరు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేదంటే మిమ్మల్ని తలుచుకున్నా ఆ క్షణంలో మీరుకి అనుభవంలోకి వస్తుందమ్మా అది అట్లా? వస్తుంది. కొంతమంది ఫోన్లు చేస్తారు, చేయకపోయినా నాకు కొంతమంది ఆటోమేటిక్గా వాళ్ళు ముందే ఏదో బాధలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా, లేకపోతే వచ్చిపోతూ ఉంటారు నా దగ్గరికి. అలా అర్థమవుతుంది. అర్థమైనా నేను ఒకటే చెప్తా, మీ గురువుగారిని తలుచుకోండి, మీకు మంత్రం ఎవరిచ్చారు నేనే ఇచ్చాను, ఇంకా మీరు తలుచుకోండి అవన్నీ పోతాయి అని చెప్తాను. అంటే గురువు పరంపరలో గురువుల్ని పూజించడం అనేది జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. కానీ గురు పరంపర దాంట్లో మీ ఫోటోనే మీరు పెట్టుకుని పూజించుకుంటున్నారు. ఇది నేను ఎక్కడ చూడండి ఇంతవరకును. అది ఏంటమ్మా దాని వెనక ఉన్నటువంటి రహస్యం? అంటే నేను ఒక 2015లో అహం బ్రహ్మాస్మి అని కొన్ని పదాలు విన్నాను ఒక దగ్గర. దాని మీనింగ్ అంత పెద్ద తెలియకపోయినా కానీ అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుణ్ణి అని అదొక్కటి తెలుసు. అది ఏ టైంలో అనుకుంటాము, ఎప్పుడు అనుకుంటాము అనే సంగతి నాకు తెలియదు అప్పుడు. కానీ నాకు 2020లో శ్రీనివాస్ గురుజీ ఫోటో కట్టియడానికి బాబుకి ఇస్తే ఆయనకు ఫోటో పెట్టాను అన్నట్టు. ఆ ఫోటోతో పాటు నా ఫోటో కూడా వెళ్తే బాబు 2 ఫోటోలు కట్టించుకొచ్చిండు. ఆ సమయానికి ఎందుకు వచ్చిందని ఆ ఫోటో పట్టుకొని అలాగే చూస్తున్నాను. ఒక ఎనర్జీ తల నుండి పైనుండి ఎనర్జీ ఒక ఇసుక పోసినట్టుగా ఎనర్జీ మొత్తం ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి మొత్తం ఒక దర్శనం నాకే దర్శనం జరిగి అనుభవం నేను చెప్పలేను కానీ అట్లా అనిపించింది. ఇంకప్పటి నుండి గురువుగారు నేను వేరు కాదు అనే ఒక భావన కలిగి నా ఫోటోకి నేను అప్పటి నుండి పెట్టుకుంటున్నాను. గురువులతో పాటు నా ఫోటో కూడా నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సాధనా మార్గంలో మొట్టమొదటిది ఏంటంటే మంత్రదీక్ష ఇస్తారు మీరమ్మా? మంత్రం ఇస్తాము, సంకల్పం చేస్తూ మంత్రం ఇస్తాము, స్పర్శ ద్వారా ఇస్తాం. అంటే వాళ్ళ తర్వాత దాన్ని ఎలా కొనసాగించాలి? మంత్రం ఇస్తాం కదా, వాళ్ళకి చెప్తాం ప్రాసెస్ ఇలా చేసుకోండి అని చెప్తాం అన్నట్టు. కుండలిని యాక్టివేషన్ అయిన తర్వాత ఈ టైం ఒక డైలీ 2 టైమ్స్ చేసుకోండి
మంత్రోచ్చరణ చేసుకోండి నిరంతరము. శక్తికి ప్రేరణ కలగాలంటే మంత్రం జపం చేయాలి. మనసుకు పని చెప్పాలి. మనసు అటు ఇటు తిరగాడకుండా మనం ఏ పని చేస్తున్నా కానీ, ఇంట్లో వంట చేస్తున్నా, ఇంకేదైనా వర్క్ చేస్తున్నా కానీ మంత్రం జపం లోపల, నేను ఇచ్చిన మంత్రం జపం చేయండి అని చెప్తుంటాను. అంటే మీ దగ్గర సాధన తీసుకున్న రోజునే వాళ్ళ కుండలిని జాగృతి జరుగుతుందమ్మా ఆ క్షణంలో? 3 రోజులలో జరుగుతుంది. నేను ఒక క్షణంలో అయిపోతుంది అంటాను, నమ్ముతారా? మనసు నమ్మదు కదా. అందుకే గురువుగారు 3 రోజులు పెడతారు. 3 రోజులలో వాళ్ళ మనసు ఎప్పుడు ఏకాగ్రతకు వస్తుందో ఒక క్షణకాలంలో ఆ టైంలో యాక్టివేషన్ అయిపోతుంది. ఇంకా అవ్వాల్సిందే. వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చి మీతో పంచుకుంటారా వాళ్ళు? పంచుకుంటారండి. కొంతమందికి అదే రోజు 3 డేస్ వైబ్రేషన్స్ లాగా వచ్చినాయమ్మ అంటారు, లేకపోతే దేవతల దర్శనం జరిగింది, లేకపోతే మీరే కనిపించారు, గురువుల దర్శనం కనిపించింది, వేరే ఇతరత్ర గురువులు కనిపించారు, కొన్ని చెప్తుంటారు. 3 రోజులలో ఏదో ఒకటి చెప్తుంటారు అన్నట్టు. తప్పకుండా అనుభవానికి వస్తుంది. మరి ఆ అనుభవం వచ్చిందని కూడా ఒక ఎరుక ఉండాలి కదా వాళ్ళకి. అది ఎందుకు వస్తుందో తెలియాలి కదా. ఏం జరుగుతుందో ఇప్పుడు మన మనసు అంతర్ముఖం అయినప్పుడు మన లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనసు బయట ఉంటే మాత్రం తెలియదు. అబ్జర్వ్ చేయాలి దాన్ని. ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు నువ్వేం పని చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు, ప్రతి దానికి లోపల మనకి ఎన్నరగా తెలుస్తూ ఉంటేనే కదా ఇది జరిగిందని చెప్పడానికి.